వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఇప్పుడు ఏంటంటే శ్రీను ఎవరితో కొట్లాడుతుంది, మనకు సంబంధం లేదంతా. ఈమె బర్త్డే గైస్, హ్యాపీ బర్త్డే. కామెంట్లో హ్యాపీ బర్త్డే అని పెట్టు, ఫీల్ అవుతుంది. చాలా గలీజ్ ఉందో నాకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మేమందరం కూర్చొని హట్రే వీడు వస్తలేడు. సో ఇక్కడ మనసు స్లోగాడు వస్తలేడు మనల్ని. స్లోగాడు మనల్ని క్లాస్లో గెలుపుతుంది గైస్. ఎవరాళ్ళు? సో తన్మయ్ యశస్వి అయితే మనకి చెప్పకుండా తింటారు అనమాట. మనం చెప్పకుండా తింటారు, స్టార్ట్ చేస్తారు. సో వయసు లేదు, చెప్పకుండా తింటారు అనమాట. దిష్టి తాకుతుంది వీళ్ళకి, కడుపునొకి వస్తుంది. తినిపించుకుంటారు గైస్, చాలా 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 గలీజ్గా తినిపించుకుంటారు వాళ్ళు. మనకి ఇప్పుడు మైక్ పెట్టుకొని బ్లాగ్ చేద్దామంటే మైక్ ఇప్పుడు తీసి చాలా ప్రొఫెషనల్ అయిపోతుంది. అందుకని తీసేలే మనం. ఇప్పుడు మనం ఏడికి పోతామో డిసైడ్ చేసుకొని ట్రావెలింగ్ అప్పుడు చూపిస్తాం. ఇప్పుడు ఏమైందంటే ముందున్న దానిలో కెమెరా క్వాలిటీ కొంచెం తక్కువ వచ్చేసింది. సో ఇప్పుడు లోకేష్ గారు నేను బ్లాగ్ తీయబోతున్నాం. చెప్పరా. సో మరి ఈరోజు అయితే అసలు తింగరదనాలో గట్టిగా మాట్లాడు. తింగరదనాలో కోదనాలో అయితే తెలియదు కదా సార్ పిల్లని. ఎవరు? అసలు భగవాన్ से बहुत ज़्यादा गलती हो गई. ఎవర్రా? ఖుష్బూ సార్. యా, ఖుష్బూ అని బర్త్డే రోజు. సో నిజంగానే భగవాన్ से गलती हो गई. అబ్బాయిలకు పుట్టించాల్సిన అమ్మాయిలకు పుట్టించేసిండు. సో అట్లా అవుతూ ఉంటే ఆ పిల్ల ఒప్పుకుంటుంది. అసలు ఏ రకం బ్లాక్ డ్రెస్ అసలు ఏ రకంగా ఏ ఆస్పెక్ట్లో కూడా ఇంకా అమ్మాయిలకే కనిపించేది కదా. చాలా వే ఆఫ్ టాకింగ్. మనం ఇప్పుడు ఆమెతో మాట్లాడదాం. వే ఆఫ్ వాకింగ్ ఏముండదు, చాలా గలీజ్గా మాట్లాడుతాం మేడం. మనం ఎప్పుడు ఖుష్బూతో మాట్లాడి अच्छा बोल बस आया बोल. गाइस अपन बाहर जा रहे हैं अभी खाना खाने. ये मनस्विनी में देवंत यशस्वी लोग सब लोग हैं. बाकी के लोग आज ने पता नहीं. उन लोगों को शायद हाथ में सोने का कटोरा दे दो फिर भी भीख ही मांगनी उन लोगों को. हाँ, बजट और बहुत है गाइस. कितना है बजट? कितना है? ऐसा नहीं बोलना है. बजट रिवील చేయొద్దంట. क्या करें? जो लास्ट में आया वो छक्का. సో గైస్ పుష్ప అయితే చాలా పెద్ద మాట అనేసింది. సో లాస్ట్ మ్యాచ్ ఓ చెక్క అనేసింది. సో ఓకే, ఇప్పుడైతే మనం మురుకుతున్నాం. ఖుష్బు కూడా మనం కదా మనమే ఫస్ట్ వచ్చినాం అనమాట. गाइस सेकंड చూపిస్తుంది. మనస్విని అయితే వచ్చేసింది. యశు అయితే ఇంకా వస్తలేదు. యశు చాలా మెల్లగా వస్తుంది. సో లాస్ట్కి యశు అయితే అదనమాట వెరిఫై అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే మనం కుష కూడా పోతున్నాం. అక్కడ పోయి తినేసి ఈమెకి బాయ్ చెప్పేసి అంతే చూద్దాం. తేరే గారు చేయంగే వాళ్ళ ఇంటికి. నవరాత్రి బోల్దే నవరాత్రి. సో అప్పటికి వెళ్ళి నవరాత్రి అని చెప్పి తిట్టనిస్తలేరు వీళ్ళు. తిడితే కాళ్ళు మొక్కని అంటారు. చూద్దాం మా జాత. ఇప్పుడు మనం విషయాలు వద్దాం.
మనమైతే మండికి వచ్చేసాం. खुशबू అయితే పోతా అంటుంది. क्या हुआ बोल? अरे कॉल आ रहे थे घर से, क्या ही बोलूं. 10 मिनट में घर आने को बोल रहा, अभी हुआ आके भी. మనమైతే ఇప్పుడే వచ్చినాం అనమాట. వీళ్ళ డాడీ ఫోన్ చేసి జల్దీరా అంటున్నాం అనమాట. మనం ఎట్లా వచ్చినామంటే ఇప్పుడు ఆటోలో వచ్చినాం కుషేగూడ వరకు. టైం అయితే అవుతున్నాం 6:30 అవుతుంది టైము. చూద్దాం ఏం చేయాలి. क्या खाती तू? नहीं खाती आंटी. बैठ के वेस्ट है. हाँ बैठ के रहना पड़ता है. खा ले, ऑर्डर कर ले, खा ले. इतू सही खा ले, ज्यादा नहीं. तू कुछ भी कर मगर ऑर्डर कर खा ले. कर लेने तो करूँ क्या? इधर रेड ग्रीन रेड रेड ग्रीन है, ग्रीन रेड, ये पूरा बाकी का रेड. సో ఇప్పుడైతే మనం ఆర్డర్ చేయాలి. నార్మల్ నార్మల్. సో గైస్ ఏంటంటే ఇప్పుడు సూప్ వచ్చింది. ఏమైతే నాన్ వెజ్ తినొద్దు, ఆమె మార్వాడి అనమాట. సో 2 సూపులు మనకి వీళ్ళు తింటారు. అయితే మంచి ఇప్పుడు 2 సూపులు వచ్చినాయి. పన్నీర్ अरे ब्रो సైనస్ ఉంది చెక్క फ्राई तो మంచిగా ఉంది. పన్నీర్ ఫ్రై ఆర్డర్ చేసింది. రైస్ తినేది అంటాను. ఆర్డర్ వచ్చింది. ఏమైంది? మండికి వచ్చినప్పుడు ఏం చేస్తాం? చెక్క ఇవ్వాలి చూడు. ఈ పిల్ల మండికి వస్తుందంట, రైస్ తింటాదంట, సూప్ కావాలంట. ఈ పిల్ల సూప్ చెప్పరా తాయి చెప్పు జల్దీ. సూప్ తు నై పీ రీ అబ్ సూప్. వయసు పోలా సూప్ తాగంట. ఆ సూప్ కూడా మనది. కానీ అది మండి అయితే వచ్చేసింది అనమాట. ఇది చికెన్ ఏంటంటే అన్లిమిటెడ్ రైస్. గంట సేపు తినాలి. ఈరోజు కూడా గంట సేపు. పన్నీర్ ఫ్రై తింటుంది. వాడు స్నాప్ అది కాదు. ఈరోజు మార్నింగ్ నాకు మెసేజ్ చేసి బయట మంచి తిరుగుతున్నావు, స్టిల్ అవుతున్నావు అంటుంది. నేనేం అవ్వట్లేదు, చదువుకుంటున్నా అని చెప్పిన. ఇప్పుడేమో స్నాప్ పెడుతున్నా మండి తింటున్నట్టు. వేస్ట్ గైస్. తిందాం మనం. తిందాం మనం. రివ్యూ చూసి అయితే మంచిగా ఉంది. మంచిగా ఉంది గైస్. లాస్ట్ టైం పైన దానికన్నా చాలా మంచిది. ఓకే ఇంటి వాళ్ళంటే టైం అవుతుంది అంటే కానీ మెల్లగా తింటుంది. ఏం చేస్తాం, ఏం లేదు అట్లా. పీస్ కూడా మంచిగా తిన్నాం. ఏమైందంటే ఖుష్బూ అయితే వెళ్ళిపోయింది అనమాట. చేసినాం. ఈ మొక్కతే ఉంది. మన వీడియోలో చూస్తలేదు. కంట అయిపోయింది అన్నమాట. మా డాడీ కాల్ చేసి మళ్ళీ కాల్ వస్తుంది. సో స్టంట్ల మీద స్టంట్లు అవుతున్నాయి అనమాట. ఎక్స్ట్రా రైస్ బోల్ రే భయ్యా. వాడైతే ఎక్స్ట్రా రైస్ ఇస్తలే అనమాట మనకి. ఏంటంటే గైస్ టేస్ట్ మంచిగా ఉంది. ఎక్స్ట్రా రైస్ రావు, టేస్ట్ అయితే మంచిగా ఉంది అనమాట. మంచిగానే ఉంది కాకపోతే నాకు ఎక్కలేదు. ఒక మండి తినలేకపోతుంది వీడు ఎందుకు లైటింగ్ వస్తుంది అప్పటికి. ఒక మండి తినలేకపోతుంది. ఎందుకు బతికెందుకు రా? తింటారు కదా నేను. ఒక మండియా మొన్న తినలేదా చెప్పు. ఒక్క మండి తిన్నాడు, కొంచెం రైస్ తిన్నాడు, పీస్ తిన్నాడు. ఏమి ప్లేట్ కష్టమే. అది Spicy meat. Yeah, boy. సో ఏంటంటే రైస్ వచ్చిందన్నమాట మనకి. మనం తినాలన్నమాట.
ఈ రైస్ ఎట్లుందో ఫస్ట్ టేస్ట్ చూసి మనం తిన్నాం. ఇది కూడా బాగుంది అనుకో, మీరు అందరు కూడా రండి తినండి. రేట్ ఎంత 260 పడ్డది. తినేసి అర్జెంట్ వరకు ఈసారి మొత్తం తిరగండి. మళ్ళీ వచ్చి మళ్ళీ తినండి, బాధ లేదు. వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కొంచెం Spicy meat. Yeah, boy. అరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మంచిగా రైస్ కూడా వేడి ఉంది, ప్రాపర్ కుక్ అయింది. పీస్ అయితే అయిపోయింది అన్నమాట. అట్లుందనమాట. బిల్ పడితే కట్టాను. బర్త్డే కల్ వెళ్ళిపోయింది మంచిగా. क्या कर रही है तू? खाती नहीं खाती आज తినకుండా అట్లా చేస్తుంది. ఎవరా అట్లుందా మా పరిస్థితి, ఏం చేద్దాం? ఏం కాదు, తిన్నాము. One eternity later. ఇప్పుడు ఏమైందంటే అయిపోయింది. ఏంది చెప్పు, నీ బాధ ఏం చెప్పు. తిననీకి అయితలే. మధ్యాహ్నం కూడా ఏం తినలే. 2 సూపులు తాగిండు, ఇప్పుడు పోతలేదు. ఇట్లుంది గైస్. ఫోన్ పాపం పిల్లలు అయితే మా డాడీ అమీర్పేటలో ఉన్నాడు. మా డాడీ మమ్మీ కాల్ చేసింది, ఇంట్లోనే ఉంది. ఓకే, నాదేం లేదు. నా 10 నిమిషాలు ఎవడో ఒకటి ఫోన్ చేస్తే వాడు వస్తాం. రైట్ మనం చిల్లు ఉంటాం. నాకు 30 నిమిషాలు చూద్దాం ఏమైతుంది. డైరెక్ట్ వస్తున్నా, మళ్ళీ ఏం చేయాలా? డేట్ చూసినప్పుడు అప్లోడ్ చేసినప్పుడు డేట్ చూసిందంటే మా పెద్దమ్మ చెక్ చేస్తుంది. ఏంది ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు డేట్ చూసిందంటే యూట్యూబ్లో చెక్ చేస్తాను. ఏం కాదు మచ్చా, నేను రేపటి వెళ్ళినా అప్లోడ్ చేస్తాను. ఈరోజు ఎందుకు చేస్తాను? షర్ట్ ఒకటి గుర్తుపెట్టుకో. ఈరోజు డేట్ చెప్పాలా గైస్? ఈరోజు డేట్ ఏంటంటే 25th అనమాట. 2 రోజుల తర్వాత మనం ఇంకొక తినడానికి ఓడే అక్కడ ఉంది, అది ఉంది. దాంతో గర్భం ఉంది, చాలా ఉన్నాయి అన్నమాట. ఎందుకు వేస్ట్ కాదు గైస్. తిండి దొరికితే సర్లే. ఇప్పుడైతే మనం అయితే బిల్లు కట్టేసి వెళ్ళిపోతాం అన్నమాట. లేట్ అవుతుంది, చాలా పెద్ద అయిపోతుంది ఈ వీడియో. సో మళ్ళీ కొత్త బ్లాగ్ కలుద్దాం. మళ్ళీ నెక్స్ట్ కూడా తిండి బ్లాగ్ వస్తుంది చూడండి.